ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రఘు అడిగారనమాట. సెకండ్ టైం ఆస్కింగ్ సారీ బ్రో, చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీది మిస్ అయి ఉండొచ్చు. ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళకి రిప్లై అయితే ఇన్స్టాగ్రామ్లో ఇస్తున్నాను. మీ కామెంట్స్ పిక్ చేయలేదని చెప్పేసి ఫీల్ అవ్వద్దు, మీరైతే కామెంట్ చేస్తుండండి. ఈ ఎపిసోడ్లో కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయినా సరే మీ కామెంట్ పిక్ చేస్తాను. బ్రో ఇప్పుడు మనం టెస్ట్ రైడ్కి తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు? సింపుల్ బ్రో, మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే షోరూమ్ బయట టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఆ టెస్ట్ రైడ్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది, రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. మీరు వాటిని తీసుకుని టెస్ట్ రైడ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు టెస్ట్ రైడ్ చేసే క్రమంలో ఎక్కడైనా వెహికల్కి యాక్సిడెంట్ అయిందనుకోండి, వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. మొత్తం అమౌంట్ వస్తే పర్వాలేదు, ఒకవేళ రాకపోతే మాత్రం మిగతా అమౌంట్ మీ చేత పే చేస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ చేయలేదు అనుకోండి, మీరు కొత్త వెహికల్ తీసుకుని టెస్ట్ రైడ్ చేస్తున్నారు, ఆ టెస్ట్ రైడ్ చేసే క్రమంలో ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఆ వెహికల్ కి సంబంధించిన డబ్బులు మొత్తం మీరే పే చేయాలి. నెక్స్ట్ ప్రసాద్ అయితే కామెంట్ చేశారు, ఓల్డ్ క్లాసిక్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ కి ప్రెజెంట్ బైక్ కి చాలా డిఫరెన్సెస్ నోటీస్ చేశా, లైక్ రన్నింగ్, ఇంజిన్ ట్యూనింగ్ క్వాలిటీ. ఎందుకు అలా? సింపుల్ బ్రో, మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కూడా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చి అప్డేట్ చేయాలి. అలా ఫీచర్స్ ఇచ్చి అప్డేట్ చేశారు అంటే ఖచ్చితంగా ఆ వెహికల్కి సంబంధించిన ప్రైస్ పెరిగిపోయింది. ప్రైస్ పెరిగిపోయింది అంటే ఆ వెహికల్ నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అవుతుంది. ఎందుకంటే మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ వెహికల్స్ ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎవరు పర్చేస్ చేయరు కదా. అందుకే బైక్స్లో ఏవైతే ప్రీమియం పార్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్వాలిటీ అయితే కొంచెం తగ్గిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే సస్పెన్షన్లో అవ్వచ్చు, ఏబిఎస్లో అవ్వచ్చు, బ్రేక్ ప్యాడ్స్ దగ్గర, టైర్స్ దగ్గర, కన్సోల్లో ఉన్న ఫీచర్స్ ఇట్లా కొంచెంగా డిక్రీస్ చేసుకుంటూ వస్తారనమాట వాళ్ళు ప్రైస్ తగ్గించడానికి. మీరు డ్యూక్ 200 చూసుకున్నట్లయితే పాత వెహికల్ WP సస్పెన్షన్ అయితే ఉండేది, మోనోషాక్ అనమాట. కానీ రీసెంట్గా లాంచ్ చేసిన వెహికల్లో నైట్రాక్స్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. WPతో కంపేర్ చేసుకుంటే నైట్రాక్స్ అనేది 1 పాయింట్ కొంచెం తక్కువగానే ఉండేది, అది ప్రీమియం క్వాలిటీ. సో అంత ప్రైస్ పెడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. డ్యూక్ 200లో అది మిస్ అవుతుంది అనమాట. అప్డేటెడ్ కన్సోల్ అయితే ఆ వెహికల్లో ఇచ్చారంటే మనకి ఫీచర్స్ పెరిగినాయి, ప్రైస్ కూడా పెరిగింది కదా. సో ఇదే సస్పెన్షన్ ఆ వెహికల్లో ఇచ్చారనుకోండి, ఇంకొంచెం ప్రైస్ పెరిగిద్ది. ప్రైస్ తగ్గించడానికి వాళ్ళు ఇట్లా ఏదో ఒకటి డిక్రీస్ చేస్తూ ఉంటారు. వెహికల్ లాంచ్ చేసేటప్పుడు కూడా మంచి టైర్స్ అయితే ఉంటాయి, కానీ షోరూమ్కి వచ్చేటప్పటికి ఆ టైర్స్ అయితే ఉండవు. అవి నేను రీసెంట్గా హుస్క్వర్నా స్వాట్ పిలియన్ 401లో చూశాను. లాంచ్ చేసినప్పుడు పిరాలి టైర్స్తో లాంచ్ చేశారు, దాని తర్వాత ఆ టైర్స్ అయితే స్కిప్ చేశారనమాట. సో ఇంటర్నల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, సో అందుకని చెప్పేసి పిరాలి టైర్స్తో రావట్లేదు. ప్లస్ ఆ వెహికల్కి సేల్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రైస్ కట్ చేయడానికి వాళ్ళు కొన్ని పాయింట్స్ దగ్గర కాంప్రమైజ్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్ ప్రెజెంట్స్ అయితే కామెంట్ చేశారు, హౌ టు గెట్ RC సర్టిఫికేట్ ఇన్ ఆన్లైన్. 2020 తర్వాత ఎవరైతే మోటార్ సైకిల్ కానీ స్కూటీ కానీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఈ టాపిక్ మీద నేను ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఒకసారి అది చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియో కింద నేను కొన్ని కామెంట్స్ కూడా చూశాను, బ్రో ఆల్రెడీ నేను చూశాను, ఆల్రెడీ ప్రింటెడ్ అని వస్తుంది అని చెప్పేసి నా కామెంట్ అయితే చేశారనమాట. ఒక్కసారి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది, పద్దాకలా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు పొరపాటున డౌన్లోడ్ చేయడం రాకపోయినా ఒకసారి ట్రై చేద్దాం చూద్దాం అని చెప్పేసి మీరు ఆ 1 ఛాన్స్ అనేది వాడేసుకున్నా సరే మీకు ఇంకా డౌన్లోడ్ అయితే అవ్వదు. మీరు ఒక్కసారి కూడా ట్రై చేయకుండా ఆల్రెడీ ప్రింటెడ్ అని వస్తే మాత్రం ఖచ్చితంగా షోరూమ్కి అయితే వెళ్ళండి, ఇలా వస్తుందని చూపించండి వాళ్ళకి, వాళ్ళైతే మాత్రం ప్రింట్ చేసి ఇస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా డేటా లేకపోతే మాత్రం అప్డేట్ చేస్తారు, అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రింట్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర డేటా ఉండదు, మేము అప్డేట్ చేయము అని అన్నారనుకోండి, సేమ్ అదే పిక్చర్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ ప్రింటెడ్ అని వస్తుంది కదా, అదే పిక్చర్ తీసుకుని RTO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను పలానా ఇయర్లో వెహికల్ పర్చేస్ చేశాను, నాకు RC కార్డ్ అయితే ఇంటికి రాలేదు, సో ప్రింట్ చేసుకుందామంటే ఇలా వస్తుంది, పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళని అడగండి, వాళ్ళైతే అప్డేట్ చేస్తారు, మీకు RC అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వాళ్ళు కల్పిస్తారు. నెక్స్ట్ మున్నా తారక్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ హెల్మెట్స్ లింక్ పెట్టండి అని చెప్పేసి. లింక్ పెట్టేది ఏముంది బ్రో, మీ దగ్గర ఉన్న వెహికల్కి ప్రకారంగా దానికి మ్యాచ్ అయ్యే హెల్మెట్ అయితే ఒక మంచిది కొనుక్కోండి. స్టడ్స్ కానీ, వేగా కానీ, ఇగ్నైట్ కానీ, ఎగ్జార్ కానీ, ఇవి మంచి ఫేమస్ బ్రాండ్స్ అనమాట. 2000, 2500, 3000, 3500, 4000, 5000. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ లిస్ట్లో మీ బడ్జెట్ ప్రకారంగా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మీరు సెర్చ్ చేసుకుంటే మీకు హెల్మెట్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీది MT-15 అనుకోండి, బ్లూ కలర్ యమహా కలర్ కదా, సో దానికి తగ్గట్టుగా బ్లూ కలర్ మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు మీ వెహికల్ బ్లాక్ అనుకోండి, బ్లాక్ హెల్మెట్. KTM వెహికల్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఆరెంజ్ కలర్ కాబట్టి ఆరెంజ్ మ్యాచ్ అయ్యేలాగా మీరు చూసుకొని కొనుక్కోండి. నేనైతే మాత్రం ఓవరాల్గా ఒక హెల్మెట్ కావాలి అంటే ఇగ్నైట్ కానీ, ఎగ్జార్ కానీ సజెస్ట్ చేస్తాను. 5000 రూపీస్ లోపు మీకు అవి మంచి హెల్మెట్సే. ఈ టాపిక్ మీద మన ఛానల్లో ఎప్పుడో వీడియో రికార్డ్ చేశాను, చాలా మంది కూడా చూశారు, చూసుకొని కొనుక్కున్నారు కూడా. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా బ్రో మీ వీడియో చూసి నేను ఈ హెల్మెట్ అయితే పర్చేస్ చేశానని చెప్పేసి మెసేజ్ కూడా
చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంకా ఆ వీడియో చూడకుండా ఉన్నారో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది మీ బడ్జెట్ ప్రకారంగా బెస్ట్ హెల్మెట్స్ ఏమున్నాయో. లేదు అని అనుకుంటే ఒకసారి మీరు మీ బడ్జెట్ ప్రకారంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసుకుంటే హెల్మెట్స్ అయితే వస్తే మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ విజయ్ అయితే కామెంట్ చేశారు, హోండా CB350 ఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350. బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీకు రీసేల్ వాల్యూ బాగుండిద్ది, చూస్తానికి బాగుండిద్ది, మైలేజ్ అయితే మీకు కొంచెం తక్కువగానే వస్తుంది, పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం తక్కువ ఉండిద్ది, బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ కూడా మీకు క్లాసిక్ 350లో తక్కువ ఉండిద్ది. అదే CB350 కొనుక్కున్నారనుకోండి, అందులో మీకు మంచి బ్రేక్స్ అయితే ఉంటాయి, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉండిద్ది. రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ. ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ వాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడగండి. మీకు హోండా వెహికల్ వాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, ఒకసారి మీరు వెహికల్ పర్చేస్ చేసే ముందు ఇద్దరి దగ్గరికి వెళ్ళి అడగండి బ్రో, మీకు క్లారిటీగా చెప్పేస్తారు. హోండా CB350 మీరు కొనుక్కోవచ్చు, హైనెస్ కొనుక్కోవచ్చు, CB350 RS కొనుక్కోవచ్చు. ఇట్లా మీకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి హోండా వెహికల్స్లో. బిగ్ వింగ్ అయితే వెళ్ళండి, మీకు దగ్గరలో ఉన్న హోండా బిగ్ వింగ్ షోరూమ్కి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు చాలా మంచి కలర్స్తో అప్డేట్ చేశారు 2025లో. అతి త్వరలో నేను మీకు వీడియోస్ కూడా రికార్డ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి బ్రో. అన్నీ కూడా మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట. ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో చూస్తున్నారు కదా, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో మీరు చూస్తారు. మధ్యలో కొన్ని మోటో వ్లాగ్స్ కూడా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ, మీకు రేపు ఎల్లుండి ఆ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. సో నేనైతే మాత్రం మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, అలాగే మీకు మంచి రిలయబిలిటీ ఉండాలి, సేమ్ రెట్రో క్లాసిక్ డిజైన్ లాగా ఉండాలి అని అనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350తో కంపేర్ చేసుకుంటే హోండా CB350 బెస్ట్ అని చెప్తాను నా వరకు అయితే మాత్రం. ఇఫ్ ఇన్ కేస్ మీకు CB350 నచ్చలేదు అనుకోండి, రాయల్ ఎన్ఫీల్డ్ అయినా కొనుక్కోవచ్చు. కొనుక్కున్న తర్వాత తప్పదు కదా, ఒప్పుకున్న పెళ్లికి మోగించక తప్పదు అన్నట్టు, కొనుక్కున్న తర్వాత దానికి ఎంత ప్రాబ్లం వచ్చినా ఏమైనా సరే మీరే చూసుకోవాలి. పేరైతే నేను చదవలేను, కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది, ఏమీ అనుకోవద్దు బ్రో. అన్న నేను KTM డ్యూక్ 390 బై చేద్దాం అనుకుంటున్నా, మీ సజెషన్ ఏంటి అని చెప్పేసి. బెస్ట్ వెహికల్ బ్రో, నిజం చెప్పాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ, కానీ మంచి ఎలక్ట్రానిక్స్ అయితే ఉంటే నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ వెహికల్ని రైడ్ చేశాను. GoPro పెట్టుకొని మీకు చూపిస్తాను అనమాట, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఆ కొద్దిసేపు రికార్డ్ చేసి మీకు వీడియో అనేది ఎండ్ చేస్తాను కదా. దానికంటే ముందు నేను ఆ వెహికల్ని చాలాసేపు రైడ్ చేసి టెస్ట్ చేసుకుంటాను, ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేక్స్ బాగా పడుతున్నాయా లేదా అని చెప్పేసి మొత్తం చూసుకున్న తర్వాత నేను మీకు వీడియో రికార్డ్ చేస్తాను. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆ వెహికల్లో టాప్ నాచ్ అయితే ఉంటాయి, మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండేది, సస్పెన్షన్ కూడా చాలా మంచిది అయితే యూజ్ చేశారు. WP Apex అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీకు WP Apex మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డిజైన్ కొంచెం మార్చారనమాట, హెడ్లైట్ డిజైన్ అయితే నాకు నచ్చలేదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం కొంతమందికి నచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒకసారి మీరు షోరూమ్కి వెళ్ళి లైవ్లో చూడండి. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. మీరు ఆ వెహికల్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఫేస్లో స్మైల్ అయితే ఉండిద్ది అనమాట. సో నేను రైడ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది కాబట్టి నేను మీకు కొనుక్కోమనే చెప్తాను. కాకపోతే KTM వెహికల్స్కి సంబంధించిన ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు ప్రైస్ ఎంతైనా పర్వాలేదు అని అనుకుంటే మీరు KTM డ్యూక్ 390 కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ సండే నేను పిక్ చేసిన కామెంట్స్ అయితే చాలా తక్కువ కామెంట్స్ అయితే పిక్ చేశాను కదా, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది వాళ్ళకి నచ్చిన వెహికల్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చూడాలి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ SD షోరూమ్ అయితే చూశాను అనమాట. మొత్తం ఖాళీగా ఉంది, నాకు తెలిసి వాళ్ళు వేరే చోటకి షిఫ్ట్ అయినట్టున్నారు. SD అడ్వెంచర్ రివ్యూ చేద్దామని చెప్పేసి వెళ్ళాను, అక్కడ షోరూమ్ అయితే లేదు. సో నేను ఆ షోరూమ్ ఎక్కడుందో కనుక్కొని ఖచ్చితంగా మీకు SD అడ్వెంచర్ వీడియో అయితే చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. హీరో ఎక్స్ట్రీమ్ 250R మీద వీడియో చేయమని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు కదా, దాని మీద కూడా నెక్స్ట్ వీక్లో మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. హార్లీ డేవిడ్సన్ X440 మీద ఒక వీడియో అయితే మీరు చూస్తారు. అలాగే స్ప్లెండర్ ప్లస్ కానీ హీరోలో కొన్ని వెహికల్స్ అయితే అప్డేట్ చేశారనమాట, వాటి మీద మన ఛానల్లో మీరు వీడియోస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో చూస్తారు. ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్స్ని కామెంట్ చేయండి, నేను పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే బైక్స్ ఇంట్రెస్ట్ ఉండిద్దో వాళ్ళకి మన ఛానల్ అయితే ఖచ్చితంగా నచ్చిద్ది కదా. సో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.